పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మళ్ళొకసారి చెప్తానండి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలో ఇలాకాలో ఏంటి అసలు ఎక్కడా ఈ మధ్యకాలంలో ఎక్కడా జరిగిందండి. ఏంటంటే సాంఘిక బహిష్కరణ. ఒక కులం తక్కువ కులం అని అగ్ర కులాల వాళ్ళు అహంకారంతో మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం చేసినా ఎవడు అడగడం, అధికారం మాది, మేమేం జరిగినా సరే మా వెనకుండి చూసుకునే నాయకులు మాకున్నారు అనే బలుపుతోటి, అనే గర్వంతో, అనే అహంకారంతో కొంతమందిని వెలివేయటం అయితే జరిగిందంట. ఇదే కదా జరిగింది. అది కూడా ఎక్కడ, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నియోజకవర్గంలోనే జరిగింది. ఇది పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు పాల్పడిన ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళకు ఉండే అహం ఏంటి, వాళ్ళకున్న అహంకారం ఏంటి, వాళ్ళ వెనకాల ఎవరున్నారని వాళ్ళకి అంత బలుపు, అంత గర్వం. కాబట్టి ఈ రోజుల్లో కూడా అంటే ర్యాకెట్ వేసుకుని మనిషి ఆకాశం మీదకి వెళ్ళిపోయే రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి దరిద్రం ఇంకా రాష్ట్రంలో ఉందంటే ఏమనాలి? ఎవరిని చేసుకుని వీళ్ళకి అంత అహంకారం? వాడేంటి ఈడేంటి అసలు? ఆడికి ఏమో 4 చేతులు ఉన్నాయా? ఆడికి ఏమో 4 కాళ్ళు ఉన్నాయా? ఎవడాడు పెత్తందారి? ఎవడండాడు? ఎవడు అగ్రకులాడు? ఎవడికి గొప్ప నాకు తెలియగలుగుతా. 2 తలాలతోటి 4 చేతులతోటి 4 కాళ్ళతో పుట్టలేదు కదా వాడు ఒకడిని బహిష్కరించడానికి. ఎవడ బాబు గారు సొమ్మని గ్రామం అంటే సమాజంలో ఎవడైనా ఒకటే కదా. అంటే మా వెనక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, లేదా ముఖ్యమంత్రులు ఉన్నారు అనే అహం ఏమన్నా ఉందా వాళ్ళ వెనకాల? ఉంటే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఇలాంటివి చేస్తే మేము ఊరుకోం, మేమైనా సహించం అనే సంకేతాలు వాళ్ళకి పంపాలా. ఎంత దుర్మార్గం అండి ఇది. కొన్ని వీడియోలు చూశాను నేను. ఏంటంటే వెళ్ళి టిఫిన్ కట్టమన్నాడు అతను. వెళ్ళి అన్నా నాకు టిఫిన్ అన్నానంటే కనుక టిఫిన్ లేదు అని అన్నాడు. అదేంటన్నా లేదంటే అంతా ఉంచుకున్నా కదా అంటే కనుక మీకు ఇవ్వద్దు అన్నారు. ఎవరు ఇవ్వద్దన్నారు? మా పెద్దలు ఇవ్వద్దన్నారు. ఎవడా పెద్ద? ఎవడంటాడు అసలు? ఎవడా పెద్ద అని అడగాలి. అతను అడగలా. కాబట్టి మా పెద్దలు ఇవ్వద్దన్నారు, మీకు ఎవరికి ఏమి అమ్మొద్దన్నారు అన్న. ఎవరికి ఏమొద్దన్నా అన్నప్పుడు ఊరు వాడిది, ఎవరికి ఏమొద్దు అంటే కనుక. కాబట్టి వాళ్ళ అవసరం వీళ్ళకి రాదా? మనిషి అవసరం మనిషికి రాదా? అంటే అధికారం ఉంది కదా, పెత్తందారులు కదా, పెద్దరికం చెల్లుబాటు అవుతుంది కదా అని, అంతే కదా. కాబట్టి మా వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని, ప్రభుత్వం మాదని, అంతే కదా, అలాగనుకోవాలిగా. కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలో జరిగిన ఈ ఘోరాన్ని సాంఘిక బహిష్కరణ అనేది ఇంకా కొనసాగుతుందంటే చాలా దారుణమైనటువంటి విషయం అనమాట. కాబట్టి కూటమి ప్రభుత్వంలో పెరుగుతున్న పెత్తందారుల ఆగడాలను ఆపాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తారని నిజంగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలోనే దళితులను పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించింది, ఇంక్లూడింగ్ నాతో సహా. కాబట్టి ఎలక్ట్రీషియన్ కుర్రోడు చనిపోతే తనకి న్యాయం చేయమంటాం తప్ప? అంటే న్యాయం చేయమని అడిగితే మీరు సాంఘిక బహిష్కరణ చేసేయచ్చు. నన్ను అడిగితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే బహిష్కరించారో వాళ్ళందరినీ కూడా కట్టగట్టి, మళ్ళొకసారేనండి, ఎవరైతే బహిష్కరించారో, ఎంతమందిని అయితే బహిష్కరించారో ఆ బహిష్కరించిన వాళ్ళు ఎవరినో తెలుసుకుని వాళ్ళందరినీ కట్టగట్టి ఊరి పొలిమేరను విడిచిపెట్టేయాలి. నేనేం చేయమని అట్లా, ఊరు పొలిమేర మీద విడిచిపెట్టేయాలా, కట్టుబట్టలతో తీసుకెళ్ళిపోవాలా, మీకు సంబంధం లేదు, అవసరమైతే మిలిటరీ వాళ్ళ నుంచి అక్కడ. అసలు అలాంటి పరిస్థితులు, అలాంటి భయం కలిగించాలి వాళ్ళలో. మనుషులండి, అందరూ మనుషులే, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువేం లేదు. కాబట్టి ఇంకా అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఊర్లు ఇంకా దాపరించాయంటే చాలా సిగ్గేస్తుంది ఇంకా నాకు, దుర్మార్గం. కానీ ఇదేనా ఇంకెక్కడైనా జరుగుతుందా? కాబట్టి ఇది ఏ పార్టీలో జరిగినా సరే, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ హయాంలో జరిగినా సరే, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా టీడీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయామైనా సరే, లేదా చంద్రబాబు నాయుడు గారి హయాం సరే, ఎవరి హయామైనా సరే క్షమించేదే లేదు అసలు. దాంట్లో డౌటే లేదు అసలు. దీనికి క్షమాపణ లేదు నన్ను అడిగితే కనుక. భయంకరమైన పనిష్మెంట్ అయితే కనుక వాళ్ళకి ఇవ్వాలి. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రాకూడదు నన్ను అడిగితే కనుక. ఎవడ బాబు సొమ్మండి బహిష్కరించడానికి? కాబట్టి ఇలాగ జరిగిన ఆ ఉదంతాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలని అడిగితే కనుక. కాబట్టి ఇలాంటివి ఆయన సహించరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కొన్ని విషయాలు అంటే ఎలా అంటే, కొంతమంది కామ్రేడ్ పార్టీ అని చెప్పేసి సిపిఐ అని, సిపిఎం అని, తర్వాత బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ తరపున కొంతకాలం ఉన్నారు ఆయన. కాబట్టి ఇలాంటివి ఆయనకు నచ్చదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చూస్తున్నా మీరు అందరూ కూడా ఇలాంటి దరిద్రమైన అంశాల పట్ల మీ అభిప్రాయం ఖచ్చితంగా కావాలి నాకు.
ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మౌనం సమాజానికి చేటు. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవ్వాలి. లైక్ చేయండి, లైక్ చేస్తాం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.